స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవ మహోన్నతుడ, సర్వకృపానిధి అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఓ ప్రభు, మరి మా ప్రభుత్వాన్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి. కార్యక్రమాన్ని ఆదరించినంతవరకు మీరే నడిపించింది. మరి మా విమోచకుడైన క్రీస్తు ఈ ప్రార్థన ఇచ్చిన ప్రభు. సోదరి సోదరులందరూ కూడా క్రీస్తు గడిచిన 2 వారాలు 3 వారాల్లో మందిరం దగ్గరికి వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు నా వంతుగా నేను పని చేయాలి, ఆ సొంత పనులు చేసుకుంటున్నాను, నేను నా వంతుగా ఒక 5 నిమిషాలు పని చేయాలి అని వచ్చిన చేయలేదండి. ఆదివారం కదా, ఆదివారం అంటే ఎలా చేస్తారు? ఆదివారం ఎలాగో వస్తారు, మీ విశ్వాసం కోసం, మీ ఆరోగ్యం కోసం వస్తారు. మిగతా రోజుల్లో ఒక 5 నిమిషాలు దేవుని మందిరం కోసం వచ్చి నా వంతుగా మిగతా 24 గంటలు నా పని కోసం చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ఏదో ఒకటి కనీసం అక్కడికి వచ్చి మీరు జేబులు చేతులు పెట్టుకున్న సమయం మందిరం దగ్గరికి వచ్చి ఈ 2 వారాలు ఏమైనా పని చేశారా? సగం గారు వచ్చారా? చాలా అవమానం, చాలా అవమానం. మీ జీవాన్ని ఇచ్చి, శరీరాన్ని ఇచ్చి, కుటుంబాల నుంచి మీకోసం నీటిని, గాలిని, సూర్యచంద్ర నక్షత్రాలు ఉచితంగా ఇచ్చి, దేవుడు ఈ లోకంలో మీకు గుర్తింపునిచ్చి చేస్తే ఒక 5 నిమిషాలు దేవుని మందిరం దగ్గర నుంచి పనిచేయడానికి మీకు సమయం ఉంటుంది. ఒక 5 నిమిషాలు. మన దగ్గర పనిచేసే మేస్త్రులు బయట వస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే దేవుని మందిరం ఇది, మనం జాగ్రత్తగా చేయాలి, వస్తున్నతో 10 నిమిషాలు టైం అయినా ఎక్కువ తీసుకోవాలన్నా మనం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దేవుడి మందిరానికి ఇస్తే మనకు ఆశీర్వాదం బయట వాళ్ళు చెప్తున్నారు. బయట మన దగ్గర పనికి వస్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు. నేను నెచ్చిమోసారు. వాళ్ళు అంటారు దేవుని మందిరం ఇది, మనం 100 గమెడ మనం దాని మీద పోయాలి, ఇది దేవుని మందిరం కాబట్టి మనం 10 గమెడలు పోసినా పర్వాలేదు, మనకు ఆశీర్వాదం అని ఉచితంగా వాళ్ళకి మళ్ళీ 10 గమెడలు పైన ఎక్స్ట్రా కంకర పోసేటట్టు. సంబంధం లేని వాళ్ళు, క్రీస్తుబడిన నామంటే తెలియని వాళ్ళు, అసలు నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళకి క్రీస్తుబడిన నామంటే తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళు దేవుని మందిరం కోసం మేము కూడా ఎంతమంది సపోర్ట్ చేయాలి అని వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరు పెట్టి పోస్టులు, మీరు పెట్టి ఆమెన్లు, సోషల్ మీడియాలో మీ యాక్టివిటీస్ చూస్తూ ఉంటే నాకే భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంత విశ్వాసంగా ఉంది బ్రదర్లలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మీరు పెడుతూ ఉంటే చూస్తాను, ఎంత విశ్వాసం ఉంది, నాకే లేదు, నేనే ఉండలేకపోతున్నా, ఎంత విశ్వాసంగా అనిపిస్తుంది. క్రియల్లో మాత్రం ఏం కనపట్లేదు. ఇది మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి చెప్తాను. క్రియల్లో మాత్రం మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో చేస్తున్న విశ్వాసం క్రియల్లో మాత్రం కనపట్లేదు. దేవుని మందిరం చూడండి, మన ఇంటి పక్కన ఒక చిన్న బాలుడు 12 సంవత్సరాల బాలుడు పాటలు పాడుతుంటారు కదా, సిస్టర్లు ఎక్కువ పరిచయం, అవునా? చూస్తుంటారు కదా బాబు, మరి మా అక్కడ వస్తూ ఉంటాడు. మన ట్యాప్ వేసే రోజున వచ్చాడు, చిన్నపిల్లడే, మన చర్యల వయసే అతను కూడా. అతను అంటాడు, అలా కుదిరితే ఒకసారి మా మందిరం దగ్గర దింపొస్తాను నన్ను అని అంటాడు. 50 రోజులు ఎందుకు అని అడిగాడు. ఏం లేదు, మందిరం దగ్గర ఈ రోజు నా పరిచర్య ఉంది, నేను అక్కడికి వెళ్ళి నా పరిచర్య చేయాలి అన్నాడు. నేను అడిగాను ఏం పరిచర్య అంటే, ఈరోజు మేము ప్రతి నెలలో అంటే నెలకు రోజుకొకడు, ప్రతి నెల నాకు 4వ వస్తుంది. అంటే చర్చిలో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ఒకడు చర్చి దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయటం, అక్కడ పనులుండి చూడటం,
ఆ చర్చిలో వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు స్థాయి తగ్గట్టుగా. అతను 8 సంవత్సరాలు చిన్న, 12 సంవత్సరాలు బాలుడు అతను. అతను అడిగాడు, నాకు ఈరోజు పరిచయం ఉంది చర్చి దగ్గర, నేను వెళ్ళి పరిచయం చేయాలి. కానీ అంత దూరం నేను నడవాలంటే నేను నడలేను. ఎవరిని తిప్పుతానని అడుగుతాడు ఆయన. చాలా సిగ్గు అనిపించింది. 12 సంవత్సరాల పిల్లోడు దేవుని మందిరం కోసం తనకి కేటాయించిన సమయాన్ని వ్యర్థం కాకుండా ఈ పరిచయం చేయాలి అని తలంపు ఉంది ఆయనకి. మనం మాత్రం ప్రగల్భాలు చెప్తాం, బాగా విశ్వాసులు, మేము విశ్వాసులం, మాకు బ్రహ్మం గారి గురించి తెలుసు, థామస్ గారి గురించి తెలుసు, మా గొప్ప వర్తమానం, మా గొప్ప మెసేజ్ అని చెప్తాం. ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా చప్పలు కొడతాం, కేకలు పెడతాం, అల్లరి చేస్తాం. బయట దాటి గడప దాటి వెళ్ళామా మళ్ళీ మనకు అది ఉండదు. ఆ ఆలోచన ఉండదు మనకి. ఇది భక్తి అని నేను అనుకోవట్లేదు. మీరు ఇది మన భక్తిలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు మీరు. ఇది భక్తి కాదు. అది ఆరాధనకు వచ్చి పాటలు పాటి గంతులు పెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మనకు సంబంధం లేదు, ఇక మళ్ళీ మనం కలిగితేనే కదా దేవుడి పని అనుకునేది భక్తి కాదు అసలు. మీరు అనుకుంటారు, భ్రమలో ఉన్నారు మీరు. పౌలు కదా ఇప్పుడు లేఖనం చూపిస్తారు మీకు. అలా అనుకునే వాళ్ళందరూ కూడా వారి యొక్క స్వనీతి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని నీతి కాదు అది, స్వనీతి. పత్రికలు మీరు చదవండి, పత్రికలు చదవండి. దాంట్లో పౌలు గారు ఎంత చక్కగా పరిచర్యలో ఉండాలి, దేవుని పరిచర్యలో. మరి అందరూ ఎవరొస్తలే ఇక్కడ. కొన్ని ఏమన్నా రాలేని ఎవరు ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా 30 సంవత్సరాల లోపు ఎవరొస్తలే ఉన్నారు. మరి మీ పార్టీ ఏంటి అసలు? దేవుడు దీన్ని అంటే ఆ మందిరం పడేసినప్పుడు అనుకున్నా ఒక రోజున, మందిరం అంతా బాగానే ఉంది కదా, మనం పడేయటం అంత అవసరమా ఇప్పుడు? దీన్ని పడేయాల్సిన అవసరం లేదు, పర్లేదు. కొన్ని రోజులు మనకి ఇది 5 సంవత్సరాలు వెళ్ళిపోతే, ఒకటి రేకులు మార్చినా మనకు 10 సంవత్సరాలు నడిచిపోద్ది అనిపించినా, ఎందుకు ప్రేరేపణ లేదు, కడదాం అనిపించింది. బలవంతంగా పడేశాను, నా హృదయానికి బలవంతంగా నేను ఒప్పించి పడేశాను. ఎందుకు అంటే నాకు గత 2 వారాలు 3 వారాల నుంచి అర్థమయ్యేది ఏంటంటే, మనం మాటలు చెప్తాం వరకే పని చేస్తుంది తప్ప క్రియల్లో దేవుని కోసం నిలబడడం పని చేయం. మళ్ళీ డబ్బులు అడగట్లేదు. ఎవరిని కూడా మనం ఫోన్ చేసి మీరు మందిర నిర్మాణం చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అని మనం ఎవరు అడగట్లేదు. నాకు తెలిసి నేను ఒక ఇద్దరికి మాత్రమే ఫోన్ చేస్తున్నాను, ఏదైనా గట్టిగా అవసరం అయితే. మనం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, కేవలం సహకారం. అది చేయడానికి కూడా మీకు సమయం. మరి ఎందుకు మీ ప్రార్థన? ఎక్కడికి వెళ్తుంది మీ ప్రార్థన? దేవుడు అంగీకరిస్తాడా? బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా అంగీకరిస్తాడు దేవుడు మీ ప్రార్థనే అనుకుంటారు మీరు. అదో అన్నాడు వచ్చేసి మోకరించేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయి దేవుడి పనికి రావాలంటే ఆ బ్రదర్ రాలేదు నేను ఎందుకు వెళ్ళాలి, ఆ సిస్టర్ రాలేదు నేను ఎందుకు చేయాలి? మందులు పడేయడం వల్ల మనలో ఉన్న విశ్వాసం ఏంటి, మనలో ఉన్న క్రియలు ఏంటి కనబడుతున్నాయి. ఎవరు నిలబడగలుగుతున్నారు దేవుడి కోసం అంటే మందిరానికి వస్తేనే నిలబడేట్టు చూడండి. నువ్వు దేవునికి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు, దేవునికి ఎంత విలువ ఇవ్వగలుగుతున్నావు అనేది అర్థమవుతుంది. దేవుని పని అంటే నీకు ఎంత భయం ఉంది అనేది అర్థమవుతుంది. ఒక్క 5 నిమిషాలు రాలేకపోతున్నారు. 5 నిమిషాలు వచ్చి కనీసం మీరు ఎంత పని చేయగలరో, ఎంత సహకరించగలరో, ఎంత చేయగలరో దాన్ని సహకరించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇవ్వాలి దేవుడు మీకు పరలోకం? ఈ లోకంలో దేవునికి సాక్షిగా ఉండలేని మీకు దేవుడు ఎందుకు పరలోకం ఇవ్వాలి చెప్పండి? మీ దగ్గర సమాధానం చెప్పండి, నేనే తప్పని ఒప్పుకుంటా. 2 వారాల్లో ఒక 5 నిమిషాలు కూడా దేవుని మందిరం దగ్గర పని చేయలేదు మనం. వాళ్ళు చర్చి నిర్మాణం కాకుండా పరిచయం చేయడానికే వెళ్తున్నారు రోజుకు ఒకళ్ళు. అక్కడ నిర్మాణం లేదు, అది శుభ్రం చేసుకోవడానికి, వాళ్ళ పనులుంటే చేసుకోవడానికి, సర్దుకోవడానికి అటు రోజుకు ఒకళ్ళు వెళ్తున్నారు మందిరం దగ్గరికి. మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ సంవత్సరాల తర్వాత మనం పడేసాం, మందిరం కట్టుకున్నాం. దీనికి మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి మీరు సహకరించడానికి మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా. చాలా మంది మళ్ళీ ఆలోచనలు ఇవ్వడం మనకి. ఖాళీగా ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే దేవుడి పని ఖాళీగా ఉన్నప్పుడు చేయడం కాదు, ఖాళీగా ఉన్నప్పుడు మన పని చేసుకోవాలి. దేవుడి పని పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మన పని చేసుకోవాలి. ఎందుకంటే అసలు దేవుడనే లేకపోతే నువ్వెక్కడికి వచ్చాయి లోకానికి? అసలు నీ ఉనికి ఎక్కడెక్కడ? మిగతా అంతా నువ్వు నీ సొంత పనులు చేసుకొని నిన్న బ్రదర్ పంపిద్దామంటే ఒక మనిషి లేడు, పని ఆగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎవరు రావట్లేదు.
హెల్పర్ లేరు, ఒక్క మనిషి లేక. మనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరిస్తారు? 10 మంది పేరు ఉన్నారు మరి లెక్క చెప్పుకోవాలి. బయట ఉన్న వాళ్ళే మందిరానికి ఎంతో కొంత మనం పని చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, మందిరంలో ఉన్నది నువ్వు ఏం చేస్తున్నావు అంటే, రమేష్ గారు వస్తే అప్పుడు శ్రవణ్ గారు వస్తారు. రమేష్ గారు రాలేదు కదా, శ్రవణ్ గారు నేను అనుకుంటా, నేను రావాలి బ్రదర్ రాలేదు కదా. లేకపోతే వాళ్ళు ఇద్దరు వెళ్ళాక వాళ్ళు చూసుకుంటారు. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అక్కడ దాంట్లో? అంటే వాళ్ళిద్దరు ఎత్తపడతారు, నువ్వు నీకు అవసరం లేదు ఎత్తపడు. అక్కడ నీ ప్రేమ నీ క్రియలు అక్కడ వెల్లడిపరచాల్సిన అవసరం లేదా? ఇది చాలా భయంకరం బ్రదర్. ఈ విషయాలు మన సంఘంలో మాట్లాడాల్సి వద్దని అనుకోలేదు. మనం చూస్తే చాలా చాలా సోదరులు ప్రేమ కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాం, మనం విన్నాం స్వయంగా. కానీ మందిర విషయంలో ఇది చాలా లోపంగా ఉంది. చాలా అంటే మీరు దేవునికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు, దేవునికి ఎంత సమయాన్ని మీరు కేటాయించగలుగుతున్నారు అనేది ముఖ్యమైన విషయం. నేను ఎందుకు ఎంత గొప్ప మీకు బాగా చెప్తున్నానంటే, మీరు మందిరానికి రావాల్సిన పర్వాలేదు, నేను లేకపోయినా మీరు లేకపోయినా మందిరానికి రాగదు, దానిపైన జరుగుద్ది. అవసరమైతే 4 రోజులు లేట్ అయినా కూడా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. ఎందుకంటే మన కోసం కట్టేయబడే మందిరం కాదు అది. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే మందిరం కాదు, లేదంటే మన కుదిరినప్పుడు చేసేది కాదు. రాజు బ్రదర్ బాగా కంగారు పడి మీకు ఒత్తిడి లేదు. నేను ఈ 3 నెలల్లో నేను నా డ్యూటీకి వెళ్ళి ఒక్కరోజు కూడా లేదు. ఒక్కరోజు వెళ్ళాలి. ఇంటి దగ్గర కుదిరితే కొడుతున్నా, లేదంటే రోజు సెలవు. ఎందుకు? దేవుని యొక్క పనిని మనం పరిపూర్ణంగా పూర్తి చేయాలి. మనం ఇయ్యం, మనం వెనక్కి తగ్గకూడదు. దేవుని కోపం చూస్తున్నాం. మనం దేవుని మందిరం నిర్మించాలంటే రకరకాల వచ్చి ఆ మందిర నిర్మాణానికి నిధులు సేకరించి ఆ ప్రాంతం వెళ్ళి ఈ ప్రాంతం వెళ్ళి డబ్బులు ఇవ్వండి, మేము మందిరం కట్టుకుంటామని అడిగి వాళ్ళు మందిరం కోసం అంతగా నిలబడి వాళ్ళు చేస్తా ఉన్నారు. మనకు ఆ పరిస్థితులు లేవు. దేవుడు మనకు ఆ పరిస్థితులు ఇవ్వలే. మనం వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాల్సిన పని లేదు. చాలా మంది అడిగారు, నాకు సిమెంట్ కట్టలు ఇస్తా, 10 సిమెంట్ కట్టలు ఇస్తాం మేము, లేకపోతే మేము పలానా సాయం చేస్తాం అడిగారు. అసలు అవసరం లేదు, మాకు అసలు అవసరం లేదు. అవసరమైతే పైన ఒక 4 రోజులు మానేసుకుంటాం డబ్బులు లేకపోతే. కానీ మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోం. గుమ్మాలు కిటికీలు ఇస్తానని ఆయన కూడా, నేను దేవుని మందిరానికి ఒక గుమ్మం ఇస్తాను చెప్పాడు. తీసుకురావడం కూడా ఇష్టం లేదు మనకి. ఫ్రీగా ఇస్తానండి, నాకు 5-6 వేలు ఉంటుంది గుమ్మం, తప్పటిది కొట్టుకొచ్చాడు. నేను చెప్పాను మాకు అవసరం సార్, మేము ఎవరికి తీసుకోండి, మీరు తీసుకోవట్లేదండి, నేను ఇస్తాను అన్నాడు. మనకు ఆ పరిస్థితులు లేవు. కొంచెం సేపు అక్కడ సహకరించడానికి ఏంటి మీకు వచ్చిన సమస్య? మీ మాటలు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది, బాబు ఎంత విశ్వాసం లేదంటే. మరి క్రియలు యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసం ఏంటంట? చచ్చిన మొత్తం అంటే దీనికి ఆ భాష అర్థం కావట్లే. క్రియలు లేని విశ్వాసులు చచ్చినట్లే. మృతం అంటే ఆ భాష మనకు అర్థం కావట్లే, పదం సాఫ్ట్ గా ఉంది. క్రియలు లేకుండా నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నా, క్రియలు లేకుండా నువ్వు ఎంత చేసినా అదంతా చచ్చినంత సమానం, ఉపయోగం లేదు. మీరు దేవుని కోసం ఎంత సమయానికి కేటాయించగలుగుతున్నారు, దేవునికి ఎంత విషయాన్ని గౌరవం మీరు ఇవ్వగలుగుతున్నారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు కూర్చుని ఆలోచించి, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు ఇక్కడ, కానీ మీరు ఇప్పుడున్న స్థితి, ఆత్మీయ స్థితి పరిశీలించుకోవాల్సిన సమయం ఉంది అని చెప్తున్నాను. దేవుని మందిరానికి రామన్న గారు చెప్పేది అంటే, రాలేకపోతున్నారు అంటే మీ స్వనీతి కారణం, మీ స్వనీతి వల్ల మీరు దానికి సమయం కేటాయించలేకపోతున్నారు. దాన్ని మీ స్వనీతి అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటంటే, స్వనీతి అంటే అర్థం ఏంటంటే, ముందు నా పని అయిపోతే చాలు ఏంటి. స్వనీతి అంటే అర్థం ఏంటి? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పని అయిపోతే చాలు, తర్వాత మిగతా సంగతి. దేవుడైనా సహోదరులైనా ఎవరైనా తర్వాత. ఈ రకమైనటువంటి ధోరణిలో మీరు ఉంటే కనుక, ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా విశ్వాసం అనిపించుకోవద్దు. మీరు ఆ విధంగా మీరు విశ్వాసంగా ఉన్నారని భ్రమపడద్దు. మీరు ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతిదీ ఆత్మీయంగా మీకు పోలికగా ఉంది. మరి మీరు దేవుడికే సమయాన్ని కేటాయించలేకపోతే ఇంకా మీరు దేవుడి కోసం మీరు ఎలా నిలబడతారు? వారు ఈ మన మందిర నిర్మాణం కాబట్టి తర్వాత మీరు పని ఉండదు ఇక్కడ, మీరు చేద్దామని ఉండదు ఇక్కడ.
మన మందిరం పూర్తి అయిపోయింది అనుకోండి, మీరు వచ్చి 2 రోజులు కూర్చొని పడుకొని చేద్దామని పని ఉండదు ఇక్కడ. ఈ చేయడానికి ఉండదు ఇక్కడ, అంత అయిపోయి ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, బయట మెసేజ్కి సంబంధం లేని వాళ్ళకి ఉన్నంత ప్రేమ మందిర నిర్మాణంలో, మనం మోకరించి ప్రార్థన చేసే మందిర నిర్మాణంలో మనం ఎందుకు భాగస్వాములు కాలేకపోతాం అంటాను నేను. మనం ఏం పని చేయగలుగుతాం అదే, ఏం చేస్తాం, ఎక్కడికో అక్కడి నుంచి నిలబడి సోదరులు సలహాలు ఇస్తాం, అదే చేయండి. మందిరంలో మనం వచ్చి నిలబడ్డామో పనిలో మనం కూడా భాగస్వామ్యం అయ్యామో లేదా అనేది ముఖ్యమైన విషయం. హరీష్ గారు వెళ్ళి అడిగారు, సతీష్ గారు వెళ్ళి అడిగారు, సామాన్ వెళ్ళి అడిగారు, వాళ్ళు చూసుకుంటారులే, అది విశ్వాసం అనిపించుకోదు. చాలా భయంకరమైన స్థితి. ఒకళ్ళ గురించి కాదు, ఇది మొత్తం అందరూ అలాగే ఉంది. అందుకే చేతులు మనం ఒక్కరు రాల, ఒక్కడు కూడా రాల. అది మీ 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 లోపాలు మీకు చూపడం కోసం చేయొచ్చని చెప్పింది. అది చాలా భయంకరమైన పరిస్థితి. అది మీ ఆత్మీయ జీవితాన్ని అది చూపిస్తూ ఉంది. దేవునికి మీరు ఇచ్చే విలువ, మీరు ఇచ్చే గౌరవం చూపిస్తూ ఉంది. మేము మందిరానికి రాకపోతేనే అవునండి, ఖచ్చితంగా మీరు ఆ మందిర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాలేదు అంటే చూడండి, మనం చదువుకున్నాం కదా, జెరుబ్బాబెలు మందిరం దేవుడు ఎవరి హృదయాలు ప్రేరేపించాడో వారు వచ్చి దాంట్లో చేశారు. అంటే మీ హృదయాన్ని దేవుడు ప్రేరేపించలేదు కాబట్టి, మందిరంలో పనిచేయాలి అని కూడా అనే హృదయం మీ ప్రేరేపణ లేదు కాబట్టి, అంటే దేవుడు ప్రేరేపించలేదని అర్థం ఏంటంటే, దేవుని ప్రేరేపణ, దేవుని ఆత్మనిలో పనిచేయడానికి అనుభవం లేవు. దేవుని ఆత్మనిలో పని చేయట్లేదు. దేవుని ఆత్మనిలో పని చేస్తే దేవుని కార్యాలు కూడా చూస్తాం. ఈ స్వకార్యాలతో పాటుగా దేవుని కార్యాలను కూడా నువ్వు ముందుగా చూసుకుంటావు. మెసేజ్ చెప్పమంటే ఒక్కొక్కళ్ళు గంటలు చెప్పేస్తారు. అవసరమైతే నిద్ర లేకుండా 2-3 రోజులు చెప్పేస్తారు. ఉపయోగం లేదు. అవన్నీ కూడా మృతమైన కార్యాలు, క్రియలు లేనిది మృతమైన కార్యమే. మీ విశ్వాసాన్ని మీరు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు చూపించండి. మీరు చూపించకుండా ఉంటే మీరు ఎంత చేసినా ఉపయోగం లేదు. చూడండి, పౌలు గారు ఏమంటారు చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 చదవండి. మనుషుల భాషలతోనూ సేవకుల భాషలతోనూ నేను మాట్లాడను. ప్రేమలైన వాడిని అయితే మరొకటి కంచులు కనుగొనలాగా కారణమై ఉంది. ఒక వస్తువు మాత్రమే లేదు. మనుషుల భాషలతో చక్కగా అన్ని భాషలు మాట్లాడి, దేవదూత భాషలతో కూడా మీరు మాట్లాడినా, ప్రేమ, దేవుని చేయాలి, దేవుని కోసం నిలబడాలి, సహోదరులతో మీరు కూడా కలవాలి అనే తలంపు నీకు రాకపోతే నువ్వు ఒక వస్తువుతో సమానం. అది గంట ఎలాగైతే గణగణంగా మూగుతూ ఉంటుందో నువ్వు అంతే నిలబడి మాట్లాడుతూ ఉంటావు ఒక వస్తువులాగా. ఆ వస్తువులకి జీవం అవసరం లేదు. ఆ వస్తువుల కోసం ప్రభు ప్రాణం పెట్టలేదు. గణగణ మోగే గంట మాత్రమే నిలబడి ప్రభు క్రీస్తుడం, మా దేవుడు క్రీస్తుడం, మా ప్రభు క్రీస్తుడం అని చెప్తావు. మోగుతూ ఉంటావు గంట వల్ల. ఒక వస్తువు మాత్రమే. నువ్వు క్రియ రూపంలో, ప్రేమ రూపంలో వ్యక్తపరచకపోతే నువ్వు కేవలం సంఘంలో ఒక వస్తువే. మనకి ఈ స్టాండ్ పనిచేస్తుంది, ఆ ఫోన్ పనిచేస్తుంది, మనం వాడుకుంటే టేబుల్ పనిచేస్తుంది, ఎలాగైతే వస్తువులు ఉన్నాయో ఈ వస్తువుల కోసం ప్రభు ప్రాణం పెట్టలే. నువ్వు కూడా ఆ వస్తువు అంతే. నీలో ప్రేమ లేకపోతే, నీలో క్రియలు లేకపోతే నువ్వు కూడా ఒక వస్తువు లాంటి ఒక వస్తువే. గనగన మాట్లాడుతూ ఉంటావు కాబట్టి మాట్లాడే వస్తువు అనమాట. వస్తువులు ప్రభావంలో వస్తువుల కోసం ప్రభు ప్రాణం పెట్టలే. వస్తువులు పరిశుద్ధాన్ని పొందుకోలేదు. చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములని జ్ఞానమంతయు ఎదిగిన వాడనైన పనులను ప్రతిగల పరిపూర్ణ విశ్వాసం గల వాడని. ఏంటంట ప్రవచనాలు చెప్పిన నువ్వు, బైబిల్లో ఉన్న మర్మాలు బయలుపరిచిన ప్రవచనాలు చెప్పినా నీలో ప్రేమ లేకపోతే, నీలో క్రియలు, దేవుని గురించిన ప్రేమ ఈ లోకాలను చూపించాలి, సహోదరులు ప్రేమించాలి అనే తత్వం కనుక నీలో లేకపోతే ఉపయోగం లేదు. వస్తువులే మీరు మాట్లాడే వస్తువులు, ఇప్పుడు మాట్లాడలేని వస్తువులు మీరు మాట్లాడే వస్తువులు.
మాట్లాడే వస్తువులు పరలోకం ఎలా ఉంటుంది? వస్తువులు జీవం ఉండదు కదా. మనం పనిచేసి మనం వాడుకుంటే పనిచేస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను బాగా ప్రవచనం, నాకు బాగా ముందు జ్ఞానం ఉంటుంది, నాకు బాగా దర్శనాలు వస్తాయి, నాకు కళలు బాగా వస్తాయి, నాకు ప్రవచిస్తాను, నేను బైబిల్లో ఉన్న మర్మాన్ని గ్రహించగలుగుతాను. నేను ఉపయోగం లేదు. నిజంగా నీకు ఆ వరం నీకు ఉండొచ్చు, దేవుడు నీకు ఆ వరాన్ని ఇచ్చి ఉండొచ్చు. దానికి నువ్వు దేవుని ప్రేమను జోడించకపోతే, దేవునికి సమయాన్ని జోడించకపోతే ఇది ఉపయోగం లేదు. నువ్వు ఎంత గొప్ప మర్మాలు బయటకు వచ్చిన సంఘంలో ఆ ప్రేమను వెల్లడపరచకపోతే ఉపయోగం లేదు. మీరందరూ చలనం కలిగి జీవం కలిగి సజీవ దేవుని మందిరమై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మీలో ఈ ప్రేమ అనేది లేకపోతే గణగణ మూగేడి తాళం మాత్రమే. ఇక్కడికి వచ్చి చప్పలు కొట్టి పాటలు పాడి ఆమె నలలు కేకలు పెట్టి వెళ్ళిపోయే వస్తువులు మీరు. దేవునికి మనం వాడుకునే వస్తువులకి జీవం లేదు, మీరేమో చదువుతున్న వస్తువులు కూడా దేవునికి లోకం. మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న ఈ స్థితి అయితే సరైన మార్గం కాదు. అంటే మందిరం గురించే కాదు, ప్రతి విషయంలో కూడా గతంతో పోల్చుకుంటే చాలా మీ విశ్వాసంలో మీరు ఆలోచించుకోవడం కానీ, విశ్వాసంలో కానీ, దేవునికి మీరు ఇచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయింది. సోదరులు ప్రేమించడం కానీ, గౌరవించడంలో కానీ, ఇవన్నీ చాలా తగ్గిపోయింది. ఇలాగే మీరు ఉంటే కనుక మిమ్మల్ని మీరు భ్రమలో పంచుకుంటున్నారు. నేను ఎంత వెళ్ళిపోతాను మిమ్మల్ని మీరు భ్రమపరుచుకుంటున్నారు అంతే. చూడడానికి బాగా మాట్లాడచ్చు, రాజు బ్రదర్ కూడా చూడడానికి బాగా మాట్లాడచ్చు, ప్రసంగం చేయొచ్చు, లేదా తెలివి విషయాలు కొంచెం చెప్పొచ్చు దేవుని ఆత్మతో. కానీ ఈ ప్రేమలతో రాజు బ్రదర్ అంటే ఇక్కడ ఎవ్వరే ఎక్కువేం కాదు. ఇక్కడ ఇది దేవుని సంఘం, దేవుడే అల్టిమేట్. ఇక్కడ ఆయన ముఖ్యమైన వాడు. అంటే ఆయన ముఖ్యమైన వాడిగా ఉన్నాడు కాబట్టి మనం అందరూ సమానంగా ఒకరినొకరు వ్యక్తపరచుకోవాల్సిన ప్రేమ, సహవాసం, ఐక్యత ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా నేను విశ్వాసం, నేను ఎత్తపడతాను, నాకు మరణం లేదు అని పాటలు పాడి చప్పట్లు కొట్టి ఉద్యోగంగా స్త్రీలు లేకుండా నేను ఎంత ఉద్యోగంగా చప్పట్లు కొట్టిన పాటలు పాడి ఇంటి బదులు పేరు కదిలే తాళం వస్తువు, పనిచేసే వస్తువు అంతే. ఇవన్నీ మీకు మీ స్థితుల గురించి చెప్పే, మీ ఆత్మీయ జీవితం గురించి చెప్పే క్రియలు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాలి బ్రదర్, దేవుడి కోసం, దేవుని బిడ్డల కోసం ఖచ్చితంగా చేయాలి బ్రదర్. చూడండి, నేను ఇంట్లో ఏ పని చేసి చెప్తా ఉంటాను, ఏ పని చేయాలి రాదు. మన నైట్ ఆ ఊరు వెళ్తే ఆమ్లెట్ వేయడం కూడా రాలేదు. నేను ఫోన్ చేసి లిప్సీకి ఫోన్ చేశా, అరే ఆమ్లెట్ వేయటం ఎలా, ఆమె చెప్పింది నాకు ఎలాగే మిడిల్ అయ్యి ఏది చెప్తున్నావా, కారం ఉత్తి చెప్తున్నావా. ఇంట్లో ఏ పని నాకు అంటే నేను ఎప్పుడు దృష్టి పెట్టలేదు, చేయలేదు. నేను మనకి ప్రేయర్ పెట్టిన దగ్గర నుంచి ఇదంతా తొడవటం. రాత్రి 1 గంట వరకు ప్రేయర్తో మాట్లాడింది, 2 పడుకున్నట్టు బైబిల్ చదివి. నేను లేసరికి ఉదయం 8 అయిపోయింది, 8:30 అయిపోయింది. నా పనులను పక్కన పెట్టి సహోదరులు వస్తారు కాబట్టి, వచ్చేది ఎవరు? దేవుడే. సహోదరుల్లో వచ్చేది ఎవరు? నైన్కి వచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి ఇదంతా నీట్గా ఉండాలి, మొత్తం తుడిచి తడిగుడ్డు పెట్టి. అందుకే లేట్గా వచ్చాను. ఎందుకంటే మీరు వస్తున్నారు, నేను చూడలే, మీ ద్వారా ఎక్కువ వస్తాడు కాబట్టి ఆయన కాళ్ళకి పట్టండి కూడా. అంటే మీరు చూడండి, ఇది చాలా ఆలోచించాల్సిన సమయము. మన భక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవుడా, ఈ సమయంలో ప్రభువా మరి కొన్ని మాటలు మరి మాట్లాడుకుని ఉన్నాము. మరి పౌలుగా చెప్పినట్లుగా ప్రవచించు వరాన్ని మేము కలిగి ఉన్నా, బైబిల్లో ఉన్న మర్మాలను చెప్పగలిగే జ్ఞానాన్ని మేము కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యక్తుడనే. మేము ఎంతగా మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మేము మాట్లాడినా, ప్రేమ లేకపోతే
మేము కదిలే వస్తువులమే. వస్తువులు పరలోకం లేదు. వస్తువుల కోసం ప్రభు ప్రాణం పెట్టలేదు. జీవం కలిగిన సంఘం కోసం మీరు ప్రాణం పెట్టారు మాకు. కాబట్టి ఆ జీవం కలిగిన సంఘంలో మమ్మల్ని ఉంచేందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి, బలపరచండి. సంఘం మీద ఏదైతే నింద మోపడకూడదని మీరు రెండోసారి దిగొచ్చి మీరు మరలా ప్రాణం పెట్టారు. మీరు మరలా రెండోసారి పరిచయలో మీరు వచ్చి ఏ విధంగా అయితే మీరు రెండోసారి పరిచయలో ఉరుముల యొక్క రహస్యాన్ని, ముద్ర యొక్క రహస్యాన్ని మా కొరకు బయలుపరిచారు. దేవుని మర్మాన్ని చెప్పారు. సంఘము సజీవమైన సంఘము ఏమాత్రం కూడా మరి మొదటి ఎఫెసు లాంటి నిందన మోపకూడదు. మొదటి ఎఫెసు లాంటి కార్యాలు చేయలేదు. కాబట్టి మా ప్రభువా, మేము ఎంత వేగంగా పరిగెట్టి రాగలమో అలాంటి అవిశ్వాసాల మధ్యలోంచి మేము వేగంగా బయటికి పరిగెట్టి రావడానికి సహాయం తెచ్చండి. ఇక్కడ సంఘము జన సమీకరణ జరగట్లేదని మీరు చెప్పారు మా ప్రభువా. అమెరికాలో మీరు మాట్లాడుతూ చెప్తున్నారు, ఇక్కడ జనాన్ని మేము సమీకరించట్లేదు. ఇండియా దేశంలో వేలూరులో మీరు చెప్పారు, జనాన్ని మేము ఇప్పుడు సమీకరించట్లేదు, సజీవ దేవుని సంఘాన్ని మేము నిర్మిస్తున్నాం. మత్తయి సువార్తలో చెప్పినట్లుగా దేవతలు వచ్చి మరి మేకల నుంచి గొర్రెలు వేరు చేస్తాయని మీరు చెప్పినట్లుగా, గురుగుల నుంచి గోధుమలు వేరు చేస్తారని చెప్పినట్లుగా ఆ పరిచయం జరుగుతుందని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మా ప్రభు ఇప్పుడు సంఘంలో ఉన్న అవిశ్వాసుల మధ్యలోంచి, సంఘంలో ఉన్న మేకల్లోంచి, సంఘంలో ఉన్న గురుగుల్లోంచి నిజమైన వధువుని మీరు వేరు చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మేము నిజమైన వధువుగా, నిజమైన సంఘముగా, నిజమైన గోధుమలుగా మేము ఉన్నామంటే, మా మూలవిత్తరమైన గోధుమ ఎలాంటి ప్రేమ కలిగి ఉందో మేము అలాగే కలిగి ఉంటాం. మా మొదటి మరి గొర్రె ఎలాంటి మరి ప్రేమను కలిగి ఉందో మేము అలాగే కలిగి ఉంటాం. ప్రభా, మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కాబట్టి మేము ఇప్పుడే వర్తమానం విన్నాము. సందేశం రావడానికి నా జీవితము, నా మాటలు, నా ప్రవర్తన ఆటంకంగా ఉంటే నేను పుట్టకుండా ఉండడమే మంచిదని చెప్పారు మా ప్రభు. ఒకవేళ మేము నిజంగా మా మాటల ద్వారా, క్రియల ద్వారా, మా విశ్వాసము ద్వారా, మా నడవడిక ద్వారా, మా ప్రవర్తన ద్వారా నీ యొక్క వర్తమానము సంఘంలోనికి రావడానికి ఏదైనా ఆటంకంగా ఉంటే, వర్తమానానికి మేము ఆటంకంగా ఉంటే అది చాలా భయంకరమైనటువంటి తీర్పు రాబోతుందని మీరు మాతో మాట్లాడారు మా ప్రభు. అది ఎలాంటి తీర్పు అంటే అసలు ఆ మనిషి పుట్టకుండా ఉండడమే మేలని చెప్పారు మా ప్రభు. ఇది చాలా మరి భయంకరమైన మాట. అది ఎంత తీర్పును, ఎంత తీవ్రతను ఆ మాటలో దాగిందో నా సహోదరులు గమనించాలని ప్రభు, మరి ఆ గమనించినట్లుగా వారి హృదయాలు తెరవాలని కోరుతున్నాను మా ప్రభు. నీకు స్తోత్రం. సంఘాన్ని, సహోదరులందరూ దీవించి, ఆశీర్వదించి, బలపరచండి, నడిపించండి మా ప్రభు. నీకు స్తోత్రం. ప్రభు, మరి మందిర నిర్మాణ విషయంలో కానీ, లేదా మీ యొక్క నామాన్ని ఇంకా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళే పరిచర్యలో కానీ, ఇంకా మేము చేయాల్సిన నీ కొరకు ప్రభు మేము, ఎందుకంటే మేము ఎందుకు వచ్చాము ఈ లోకానికి అంటే నీ కొరకు నిలబడ్డాక మేము వచ్చాం. మా సొంత కార్యాలు చేయడానికి కాదు, మా స్వనీతిని మేము మరి నడవడానికి కాదు, నీ కార్యాలు చేయడానికి మేము వచ్చాం. కాబట్టి మీ పనికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి ఆ తలంపులను భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎప్పుడైతే మీకు ప్రథమ స్థానం ఇచ్చామో అది ఒక్క దానిలో కాదు, ప్రతి దానిలో కూడా అది మీకు ప్రథమ స్థానం ఇస్తున్నట్టుగా మాకు ఆ హృదయాన్ని మీరు ప్రేరేపిస్తున్నట్టుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి మీరే మాతో సూటిగా నడిపించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బృందం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన నడిపించున్నాం ప్రభు. ఆమేన్. మరొకసారి ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సరే, మధ్యలో మనం ఆపిన ఈ కొరింథీ పత్రిక కంటిన్యూ చేసి మనకు ముందు కొనసాగిపోదాం. 2వ వచనం చదివాం కదా, 3వ వచనం. 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎదిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నీ ఆస్తి మొత్తం ఇచ్చి పేదల కోసం ఖర్చు పెట్టినా, నీ శరీరాన్ని కాల్చేయడానికి నువ్వు శరీరాన్ని ఇచ్చినా,
ప్రేమ లేని వాడితే ప్రయోజనం లేదు. నువ్వు ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మొదటి క్రియను మీరు వ్యక్తపరచండి. చూడండి, ఎందుకంటే చూడండి 5వ వచనము, అమర్యాదగా నడవదు ప్రేమ. ప్రేమ పైన తర్వాత నుంచి చదవండి. ప్రేమ అమర్యాదగా నడవదు. తర్వాత స్వప్రయోజనమును విచారించుకోదు. దేవుని ప్రేమ నీలో ఉంటే స్వప్రయోజనం కోరదు. నేను ఈ పని చేశా, ఈరోజు నేను మందిరాన్ని పడుతుంది, డబ్బులు ఇస్తారో లేదో, డబ్బులు వస్తాయో రావో, లేదా బయటికి పనికి వెళ్తే నాకు 1000 రూపాయలు డబ్బులు వస్తాయి, మందిరం పనికి వెళ్తే నాకే డబ్బులు వస్తాయి. నీలో ప్రేమ అంటే స్వప్రయోజనం, అలా ఆలోచన కదా, స్వరీతి రాదు నీకు. స్వప్రయోజనం చూసుకో నువ్వు, అసలు అమర్యాదగా ఉంటావు నువ్వు. అసలు ప్రేమ కలిగి ఉండండి, మీరు ఇవన్నీ కూడా చేయిస్తారు. ప్రేమ లేకపోతే మీరు వీటిని జయించలేరు. దేవుని ప్రేమ కలిగి ఉంటే మీరు వీటిని జయించగలరు. స్వప్రయోజనము, ఇది ఎంత భయంకరమైన మాట తెలుసు మీకు. ఇది అమర్యాదగా మాట్లాడతారు దేవుని విషయంలో. ఇప్పుడు ఎంత స్పీడ్గా చేయకపోతే ఏమైంది, మంత్రి పని స్లో చేసుకోవచ్చుగా, ఏం కంగారి. అమర్యాద, స్వప్రయోజనం. మన మందిరంలో దేవుని కంటే మన ప్రయోజనం కావాలి మనకి. దేవుని పని చేసినప్పుడు దాంట్లో మనకు లాభం కావాలి. చాలా భయంకరమైన మాటలు ఇంత మనం చదవడానికి చాలా ఇదిగా ఉన్నాయి, కానీ చాలా తీవ్రత కలిగిన మాటలు ఈ పదాలకి. మా అమర్యాదగా మాట్లాడలేదు. స్వప్రయోజనాలు చూసుకోవడం, స్వప్రయోజనము విచారించుకోలేదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోలేదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించను, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించను, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆమేన్. ప్రవచనాలు అయితే జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం చెప్పే ప్రవచనాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, నిరర్ధకాలు అయిపోతాయి. దేవుని ప్రేమ శాశ్వతమైనట్టు పోలేదు. ప్రవచనాలు అయితే సరే నిరర్ధకమైపోతాయి, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ స్వార్థానికి కోరుకోదు, స్వప్రయోజనాలు కోరుకోదు, అమర్యాదగా మాట్లాడదు. దేవుని ఎడల, సహోదరు ఎడల అమర్యాదగా ఉండదు. అది చాలా తీవ్రత కలిగిన మాటలకి. దేవుని సహోదరులారా చూడండి, యాకోబు పత్రిక 2:4 చదవండి సార్. మనసులో జాగ్రత్త పెట్టుకుని మీరు దురాలోచించి విమర్శిస్తున్నారు. నా పేరు సర్వోదయం ఈ వాకు విషయంలో దరిద్రులైన వారు విశ్వాసము బాధ్యతగా ఏం చదువుతున్నారు? 2:4 చదవండి. నా సహోదరులారా, ప్రియులు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? విశ్వాసంతో మనం రక్షింపగలరా? సహోదరుడైన దిగంబరులై చూడండి, నా సహోదరులరా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఈ ప్రయోజనం బ్రదర్. నువ్వేం చెయ్యవు, నీకు స్వప్రయోజనం కావాలి, కానీ విశ్వాసం నేను చెప్తావు, మరి నాకు ఎంత విశ్వాసం ఉందో చెప్తావు. నువ్వు చేయాల్సిన పనులు అయితే చెయ్యవు. నాకు మాత్రం విశ్వాసం చాలా ఎక్కువగా ఉంది, నాలాంటి విశ్వాసం లేడు అసలు అని చెప్తావు. దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. నీకు ఎంత విశ్వాసం ఉన్నా క్రియలు లేకపోతే అది ఉపయోగం లేదు. చూడండి, విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏంటి ప్రయోజనము? అట్టి విశ్వాసం మాత్రం రక్షింపగలదా? నువ్వు క్రియలు లేకుండా ఎంత విశ్వాసం ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం? ఆ విశ్వాసం నీకు ఆపదలో నీకు రక్షణగా నిలబడతా? ఆ విశ్వాసం నిలబడ, ఉపయోగం లేదు. సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళడి సవికాసుడి తృప్తిపోదుడు అని చెప్పిన కదా, ఏం ప్రయోజనం చెప్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నారా, జాగ్రత్తగా వెళ్ళండి, వాళ్ళు చూపించుకోండి, సమాధానంగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. అందువల్ల ఏంటి ప్రయోజనం? క్రియలు ఉండాలి.
నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడు, నువ్వు ఎంత చేయగలవు, నీ స్థాయికి మించి నేను అప్పు చేసి దేవుడు ఏమని చెప్పట్లేదు కదా. నీలో ప్రభు ఉన్నారు అని రుజువు పరచడానికి క్రియ నువ్వేం చేసింది? క్రియ ఏం నీ సహోదరులు ఎలా క్రియ ఎలా వ్యక్తపరిచావు? దేవుని ప్రేమని ఎలా వ్యక్తపరిచావు? క్రియ అంటే అర్థం ఏంటి? క్రియలు అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న దేవుని ప్రేమని వ్యక్తపరచడం, తెలియపరచడం. నీలో ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటికి చెప్పకపోతే అది ఉపయోగం లేదు. నాకు కిషోర్ బ్రదర్ అంటే చాలా ప్రేమ ఉంది, నేను ఆయనకి వ్యక్తపరచలేదు అనుకోండి, ఆయనకి తెలుస్తుంది నాలో ఉన్నది, తెలియదు కదా ఆయనకి. అప్పుడు నేనేం చేయాలి? క్రియ చేయాలి. అంటే ఆయన అవసరంలో ఉన్నప్పుడు, ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదా ఆయనకి ఏదైనా వచ్చినప్పుడు నేను ఆయనకి అండగా నిలబడి అది నీది, నాది బ్రదర్, ఆ దుఃఖం నీదే కాదు, అది నాది, ఆ సంతోషం నీదే కదా, నాది అని ఎప్పుడైతే నేను వ్యక్తపరుస్తానో అప్పుడు నేను నాలో ఉన్న ఆయన మీద నాలో ఉన్న ప్రేమ ఏంటని నాకు అర్థం అవుతుంది. అలాగే దేవుడి మీద మీకు ప్రేమ ఉంది, దేవుడు అంటే గౌరవం ఉంది మీకు, మంచిదే. దేవుడు మీరు చాలా ప్రేమిస్తారు, మంచిదే. పౌలు గారు చూడండి ఏమన్నారు తెలుసా అక్కడ పౌలు గారు? ఇక్కడ అది తీతుగా మర్చిపోయాను. ఇజ్రాయెల్ గురించి మాట్లాడతారు అక్కడ. ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ఏమంటారంటే, ఇజ్రాయేలు దేవుని యందు విశేష ఆసక్తి కలిగిన వారు. దానికి నేను సాక్షి. అక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతుంటే రిఫరెన్స్ మర్చిపోయినది. అక్కడ ఏం మాట్లాడుతుంటే, ఇజ్రాయేలు దేవుని యందు విశేషమైన ఆసక్తి కలిగిన వారు, దానికి నేను సాక్షిని. అసలు వారిలాగా దేవుని కోసం ఆసక్తి కలిగిన వారు నేను ఎవరు చూడాలి. దేవుని కోసం నిలబడాలి, దేవునికి ఈ విధంగా చేయాలి, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి, ఆ దేవుని కోసం నిలబడాలనే ఆసక్తి నిజంగా చాలా కొత్త వాళ్ళలో, దానికి నేనే సాక్షిని. అయితే ఆ యొక్క ఆసక్తి నీతియుక్తమైనది కాదంటది. ఆ ఆసక్తి నీతియుక్తమైనది కాదంటది, సరైన మార్గంలో వచ్చే ఆసక్తి కాదంటది. ఇజ్రాయేల్కి దేవుని మీద భక్తి ఉంది, వాళ్ళు అందుకోసమే దేవుని మీద భక్తి ఉంది, భయం ఉంది కాబట్టి, ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి గౌరవం ఉంది కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఎవరైనా చదువుతుంటే వాళ్ళు లేచి నిలబడతారు. ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుని వాక్యం కాబట్టి వాళ్ళు లేచి నిలబడి గౌరవిస్తారు దాన్ని. దాని మీద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే జీలకర్ర పుదీనాలో కూడా దేవునికి ఏం చేస్తారు వాళ్ళు? కానీ దశభాగాలు ఇస్తారు దాంట్లో. ఇది ప్రభు ఇచ్చింది, దీంట్లో ఈ పుదీనా డబ్బుల గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే పాత రోజుల్లో వాళ్ళు వస్తు రూపంలో వచ్చారు, డబ్బుల రూపంలో వెళ్ళదు. పుదీనా తీసుకెళ్ళిపో మందులకు తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే మిగతా ఎవరైతే పేదలు ఉంటారో అక్కడ, ఎవరైతే అది కూడా సంపాదించుకునే వాళ్ళు ఉంటారో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా విశేష ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళు. కానీ వారి యొక్క ఆసక్తి నీతియుక్తమైంది కదండి. మరి మనం కూడా చూసినప్పుడు మనం కూడా దేవుని ఎడల మీకున్న ఆసక్తి నాకు కూడా అనిపించింది. ఇంత గొప్ప సహోదరులతో విశ్వాసం, దేవుని కోసం నిలబడే తత్వం. మరి ఆ తత్వము, ఆ ఆసక్తి దేవుని నీతిని నెరవేరుస్తుందా? నీ స్వనీతిని నెరవేరుస్తుందా? దేవునిపై నీకున్న ఆసక్తి దేవుని నీతిని నెరవేరుస్తుందా? నీ స్వనీతిని, నీ స్వలాభాన్ని, స్వప్రయోజనాన్ని వస్తా ఉంది. ఇది చాలా ఒక విశ్వాసిగా ఆలోచించాల్సిన విషయం. తర్వాత చూడండి యాకోబు. అయితే అలాగైతే 17వ వచనం, అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. క్రియలు లేకపోతే విశ్వాసం మృతమైనది అయిపోతుంది. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా విశ్వాసము నాకు కనపరచము, నేను క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచని చెప్పదు. దేవుడు అక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వడుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా?
యాకోబు అతనికి ఏమి ఇచ్చాడు? నేను నిలవలేకపోతున్నాను, నన్ను నేను కూడా పిలుచుకోవాలి. అందరినీ కాదు, ఈ పదాన్ని నన్ను నేను కూడా పిలుచుకోవాలి. యాకోబు ఏం పిలిచాడు? క్రియలు లేని వాళ్ళని ఏమైనా పిలిచాడు? చెప్పండి, చూసారా? చెప్పనా? ఏమని పిలిచాడు? వ్యర్థుడా అని పిలిచాడు. నువ్వు దేవుని కోసం క్రియలు చేయలేకపోతే, దేవుని కోసం నిలబడకపోతే, నీళ్ళు దేవుని ప్రేమను నువ్వు వ్యక్తపరచలేకపోతే వ్యర్థుడా. యాకోబు పిలుస్తున్నాడు సంఘాన్ని. నా క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది, మనందరం కలుపుతున్నాం. నీ క్రియలు నాకు, నా విశ్వాసం నీకు. సాధ్యం అవుతా? అవుతుంది కదా. నువ్వు నమ్మేది దేవుడిని, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నాడు యాకోబు. నువ్వు నమ్మాల్సిన పని లేదు. దెయ్యాలు నీకంటే ముందు తెలుసు వాడికి ఆయన దేవుడు అని. కాబట్టి నమ్మి అడుగుతున్నాయి ఆయన ఒక్కడే. మరి దేవుడు నీకెందుకు ఆయన ప్రథమ స్థానం ఇచ్చాడు? ఎందుకు ఈ సృష్టిలో నీకే అధికారం ఇచ్చాడు? ఆయన చదివారు ఇందాక స్పోకెన్ వర్డ్ నుంచి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ లేదో వాడు జంతువుల కంటే హీనమంటవాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి లేదో, మనము జంతువు ఒకటే. ఒక ఎలుగుబంటి చర్మానికి పైనుంచి కిందకి లాగేస్తే మనకి రూపం కనపడినప్పుడు అది నల్ల దేహంతో ఉంటుంది కాబట్టి, రోమాలు కలిగి ఉంటుంది కాబట్టి అది డిఫరెన్స్ కనపడుతుంది. కానీ ఆ ఎలుగుబంటి చర్మాన్ని మొత్తం తీసేస్తే అక్కడ ఆ పైన పక్కన బాలునో లేదా పాపను నుంచో పెడితే వాళ్ళందరికీ తేడా ఏముండదు. ఎందుకంటే దానికి రోమాలన్నీ కూడా లాగవేయబడ్డాయి. మనిషి యొక్క నిర్మాణానికి జంతు యొక్క నిర్మాణానికి తేడా లేదు, ఒకటే. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ పనిచేయట్లేదు, దేవునాత్మ పనిచేయట్లేదో వాళ్ళు జంతువుల కంటే కుక్క కంటే హీనమైన వారు అనుకోవచ్చు. జంతువు కాదు, కుక్క కంటే హీనమైన వారు అంటారు. దేవుని ఆత్మ లేని వారు కుక్క కంటే హీనమైన వారు. ఎంత భయంకరమైన పదార్థాలు జరిగి మీకు చిన్నగా అనిపిస్తున్నాయా? చిన్నగా అనిపిస్తుంది మీకు ఇవి? క్రియలు లేకుండా మనం ఎంత భక్తిని కనపడతాం చూసినా ఎంత వ్యర్థమే, నిష్ప్రయోజనమైనది, నిష్ఫలమైనది. కాబట్టి మీరు దేని గురించి అయితే నిశ్చయితం కలిగి ఉన్నారో, ఏ దేవుని మీద మీరు ఆసక్తిని కలిగి ఉన్నారో ఆ ఆసక్తి నీతియుక్తమైనదై ఉండాలి. పలుగా చెప్పినట్లుగా ఇజ్రాయేలు వల్లే ఆసక్తి ఉంది కానీ నీతియుక్తంగా లేదు. వాళ్ళ ఆసక్తి సరైనది కాదు. అంటే ఆ గడియ వర్తమానానికి వాళ్ళ యొక్క ఆసక్తి జోడించట్లేదు. అలాగే నీలో ఉన్న దేవుని పైన నీకున్న ఆసక్తి, మీకు ఆసక్తి లేకపోతే ఇంత త్యాగం చేసి మీరు ఇక్కడికి పరిగెత్తుకుంటూ మీరు రారు. నిజంగా దానికి పౌలుగా సాక్ష్యం ఇవ్వడం కాదు, నేను కూడా ఇద్దరు మీకు సాక్ష్యం ఇస్తాను. మీ ఆసక్తిని బట్టి మీలో దేవుని గురించి ఆసక్తి లేకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, మీ దగ్గర రావడానికి సరైన వాహన సౌకర్యం లేకపోయినా, వర్షం పడుతున్నా, ఎండేస్తున్నా, ఆసక్తి మీరు అనుకుంటారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయేదాకా నేను మీ గురించి ఆలోచిస్తుంటాను. సిస్టర్స్ బస్ ఎక్కారు, దిగారు లేదు, అక్కడ దిగి నడిచి వెళ్తారో మళ్ళీ ఇబ్బంది పడతారేమో. బ్రదరులు బండ్లు వేసి వెళ్తున్నారు అంటే ఆ రోడ్లన్నీ గోతులు ఉన్నాయి, ఎక్కడన్నా బ్రదరులు జాగ్రత్తగా ఉన్న అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయితే పడిపోతారేమో అని మీరు వెళ్ళిపోయేదాకా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అంత త్యాగం చేసి వస్తున్నారు మీరు. బస్సులు వెళ్ళినా, మీ కార్లో వెళ్ళినా, మీరు నడిచి వెళ్ళినా, ఇంటికి వెళ్ళేదాకా నేను మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. మీకు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో మీరు ఇంటికి రెస్పాండ్ అవుతారు. మీరు చూడటం చేయటం చూసినప్పుడు సేఫ్గా చదువు వెళ్ళిపోయారు. మీకు ఫోన్ చేయండి నేను, కానీ మీకు ఆలోచిస్తున్నాడు. మీకున్న ఆసక్తి నాకు తెలుసు. చాలా నీతియుక్తంగా ఆ యొక్క ఆసక్తి నీతియుక్తంగా లేకపోతే ఉపయోగం లేదు. ఇంత త్యాగం చేసి మీరు మందిరానికి వచ్చి దేవుని కోసం దేవునికి సాక్షులుగా మీ ప్రాంతంలో మీరు నిలబడి అది నీతియుక్తమైనదిగా, అంటే ఆ గడియ ఆ కాల వర్తమానానికి మీ ఆసక్తి జోడించకపోతే, కలవకపోతే, పౌలుగా చెప్పినట్లుగా నీతియుక్తమైనది కాదు. కలపాలి, జోడించాలి. మీరు చూడండి, ఆ దెయ్యం నూనె మీద దెయ్యం కూడా నమ్ముతున్నాయి. దేవుడు అక్కడే, దేవుడు అవి కూడా ప్రకటిస్తా ఉన్నాయి. దేవుడు అక్కడే. నువ్వు చెప్పేది ఏముంది? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అది విషయం. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడంటే 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందని ఎదురు చూడటం ఒక భాగం అయితే, విశ్వాసాన్ని గుర్తింపు పొందాడు. 25 సంవత్సరాలు తను విన్న తన యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుందని నమ్మి ఎదురు చూసిన విశ్వాసం. కానీ ఆ విశ్వాసాన్ని క్రియలు ఎలా జోడించాడు? ఆ విశ్వాసం ఉంది అబ్రహాంలో,
దానికి ఏం చేశాడు? క్రియలు జోడించాడు. రెండు ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము విశ్వాసిగా నిరూపించుకున్నాడు. 85 సంవత్సరాలు కుమారుడు కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము నా కుమారుడు, నా కోసం ఏదైనా చేయగలడు అబ్రహాము అని తెలుసుకోవడం కోసము తన కుమారుడైన ఇస్సాకు బలిగేయమని చెప్పి కోరాడు. అంటే అబ్రహాం ఏం చేసేటప్పుడు, అసలు నాకు జీవకణాలు అంటే సంతాన కణాల ఉత్పత్తి కణాలు తక్కువగా ఉన్నప్పుడే ఆయన లేనప్పుడే ఆయన కుమారుడు ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆయన చనిపోతే మృతుల్లోంచి ఆయన లేపడా అని విశ్వాసాన్ని కలిగి తన మీద దేవుని మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి పర్వతం దగ్గరికి వెళ్ళి తన కుమారుడు బలిగా సిద్ధపడ్డాడు. క్రియ విశ్వాసానికి జోడించాడు క్రియ. అప్పుడు ఏమైపోయాడు? నీతిమంతుడయ్యాడు. 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు ఆయన విశ్వాసాలకు తండ్రి. ఎప్పుడైతే క్రియను దాన్ని జోడించాడు, క్రియ దేవుని ఎడల ప్రేమను వ్యక్తపరిచాడు. నాకు దేవుడే సమస్తము, నా కుమారుడు కాదు, అవసరం మరలా ఇస్తాడు అని ఎంచి తన కుమారుడు సిద్ధపడ్డాడు. అది క్రియ అయింది. మరి మీకు విశ్వాసం ఉంది, మరి క్రియ జోడించకపోతే మీరు ఎలా ఎలాగవుతారు? అది ఒక మంత్రం అనే కదా చెప్పట్లా, నేను మంత్రి గురించి నేను మాట్లాడలే. అది కేవలం ఒక మనకు ఐకాన్ మాత్రమే, మనం చూసుకోవడం, మన అర్థంలో చూసుకోవడానికి మాత్రమే. నేను అనుకుంటా ఎందుకు మనం ఈ మందిరాన్ని మనం ప్రారంభం చేసామంటే, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఎప్పుడో పరిచయం చేసుకోవడానికి మనం నాకు అనిపించింది మనం దేవుడి కోసం ఎంతగా నిలబడడం, మనం ఎందుకు మందిరంలో అంతగా మనం పనిచేయాలి అని ఏం చెప్తున్నానంటే, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన క్రియలు ఎలాగైతే ఉంటాయో నీలో ఆత్మ సంబంధమైన క్రియలు కూడా అలాగే ఉంటాయి. అవి మనం ఒకసారి అర్థంలో చూసుకున్నట్లుగా, పౌలు గారు చెప్పినట్లుగా ఎబ్రీ పత్రికలో మీరు వచ్చి అర్థంలో చూసుకున్నట్లుగా వాక్యం చూసినప్పుడు చూసుకోవడానికే మనం ఈ పని చేసామో అనిపించింది నాకు. కాబట్టి అబ్రహాం నీతిమంతుడు ఎలాగయ్యాడంటే, విశ్వాసం ఒకటే ఉంది సరిపోలేదు అతనికి. క్రియలు కూడా చేయాల్సి వచ్చింది. ఎలాంటి క్రియ అంటే అది హృదయం బద్దలైపోయే క్రియ, మామూలు క్రియ కాదు అది. పైకి తీసుకెళ్ళి బలిచేయండి అంటే అది వేరే విషయం, తన కళ్ళ ముందు జరగదు. అవునా? తీసుకెళ్ళి నా కుమారుడు అంటే తీసుకెళ్ళి అక్కడ దేవుడు చెప్పాడు బలి చేయండి అంటే ఆయన దూరంగా ఉంటాడు, తీసుకెళ్ళి ఆ పని వాళ్ళు ఏదో చేస్తారు కదా, ఆయన చూడలేదు కదా. కానీ దేవుడు చెప్పాడే నీ స్వాస్థాలతో నువ్వే తన నదికి బలిమన్నాడు. అది ఎంత భయంకరమైన క్రియ అండి, అది ఎంత త్యాగం చేయాలి దానికోసం. అబ్రహాం తన చేతులతో ఆడిచి పెంచి చిన్న చిన్న ముద్దలు గోరుముద్దలు తినిపించిన తన కుమారుడిని 2 కాళ్ళు చేతులు వెనక కట్టేసి బలిపీఠ పడుకోబెట్టి తల నరకాలి. అది చిన్న విషయం అనుకుంటారు మీరు? సంవత్సరాల తర్వాత మనం చదువుకుంటాం, చిన్న విషయం కాదు అది. ఒక 12-13 సంవత్సరాలు పెంచుకున్న ఒక కొడుకుని లేక పుట్టిన ఒకే ఒక కుమారుడిని తండ్రి గొర్రె పొట్టేలను ఎలా కట్టేస్తాడు? బలిపీఠానికి 2 కాళ్ళు చేతులు తనుకోకూడదు, తన శాస్త్ర నియమం అది. ప్రాణపోతున్నప్పుడు తనుకోకూడదు, అది కదలిక లేకుండా అలాగే చనిపోవాలి. అందుకోసం ఇసాకు కూడా కాళ్ళు చేతులు కట్టేసి 2 మొత్తం ఆయన నరుగుతున్నప్పుడు ఆయన కొట్టుకోకుండా తీసుకెళ్లి బలిలాగా గొర్రెపిల్లలాగా పడుకోబెట్టాడు. ఒక తండ్రి అలా పడుకోబెట్టి తన చేతిలో కత్తి పట్టుకుని నరకాలంటే అది ఎంత వేదన చూడండి. మన బెడ్లు కింద పెడితేనే మన ముందు అలాడిపోతుంటాం మనం, అయ్యో పడిపడి చిన్న జ్వరం వస్తేనే అలాడిపోతుంటాం. తల నరకాలంటే ఒక తండ్రి ఎంత త్యాగం, ఎంత క్రియ చేయాలి. అప్పుడే ఊరికే మనం ఎత్తపాటు ఊరికే రాదుతాడు. నువ్వు ఇంట్లో కూర్చొని నీ స్వప్రయోజనాలు, నీ స్వనీతి, నీ కార్యాలు నువ్వు చూసుకుంటే నీకు ఎత్తపాటు నీకు ఎలా వస్తుంది? ఎలా నువ్వు నీతివంతులు అవుతావు? విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, నీకు ఆసక్తి ఒకటి సరిపోదు. నీ ఆసక్తికి నువ్వు క్రియలు కనపరచాలి, ఆసక్తి నువ్వు నీతియుక్తంగా చూపించాలి. అప్పుడు నీతివంతుడయ్యాడు అబ్రహాం. తన విశ్వాసానికి తన క్రియలు జోడించినప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడు తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి, అది విషయం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు కదా. అది అబ్రహాం ఎందుకు నీతిమంతుడయ్యాడంటే క్రియల మూలముగా, విశ్వాసం మూలంగా కూడా కాదు. విశ్వాసం కూడా ఉండాలి, మనం వద్దని చెప్పట్లా, పలుగా చెప్పినట్లుగా. విశ్వాసం ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దేవుడు ఉండడానికి భక్తి వస్తుంది, ఆ దేవుడి మీద భయం వచ్చేస్తుంది, నమ్ముతారు. క్రియ
ఆ విశ్వాసానికి మీరు క్రియ జోడించాలి, మీరు పని చేయాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసానికి మీ క్రియ జోడించగలుగుతారో, మిగతా సంఘ శాఖల గురించి మనం మాట్లాడలేదు. మిగతా వాళ్ళు ఎలాగైనా ఉన్నది, మనకు అవసరం లేదు. కానీ సజీవమైన దేవుని సంఘంలో ఉన్న నీలో నువ్వు నీతిమంతుడిగా లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, అసాధ్యం అది. ఎందుకంటే ఆయన నీతిమంతుడైంది, ఆయన పరిశుద్ధుడైంది. నువ్వు పరిశుద్ధుడిగా ఏమవ్వాలి? మారాలి. నువ్వు పరిశుద్ధుడిగా మారాలంటే ఇలాగే చేయాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అప్పుడు నీతిమంతుడు అవుతావు, అప్పుడు పరిశుద్ధుడు అవుతావు, అప్పుడు పరలోకం వెళ్ళగలుగుతావు. ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా నువ్వు భ్రమపరుచుకుంటున్నావు. ఆదివారం వెళ్ళి చేయవాళ్ళ అమ్మాయి అయిపోయింది, ప్రార్థన తెచ్చారు అయిపోయింది, ఈరోజు ఉపవాస ప్రార్థన చేశారు అయిపోయింది, ఈరోజు సహోదరుల మీద సహాయం చేశారు అయిపోయింది. లేదండి, దేవుడి కోసం నువ్వు ఎంత క్రియ చేయగలుగుతున్నావు? నీతిమంతుడిగా అవడానికి అబ్రహాము వలె నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డానికి, నీతిమంతుడిగా ఎంచబడ్డానికి, నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నువ్వు ఎంతగా నువ్వు నిలబడుతున్నావు అనేది ఒకసారి మీ వ్యక్తిగతమైన పరిశీలన చేసుకోండి. లేదంటే చాలా భయంకరమైన పరిస్థితి ఇది ఆ సంఘానికి, ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా. యాకోబులాగా మనం మాట్లాడలేకపోతున్నాం వ్యర్థుడే అని. వ్యర్థుడే కూర్చున్న వాళ్ళు మనం అందరం వ్యర్థులమే. విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా, విశ్వాసం లేకుండా ఎలా మనం భక్తి పరులు అని చెప్పుకు వెళ్తామండి? వ్యర్థుడా? అది జరగదు అని చెప్తున్నాడు. మనం భక్తి పరులము అని మోసం చేసుకుంటున్నాం. మనం ఎవరెవరో చెప్తున్నాం, వాళ్ళు మోసపోయారు, వీళ్ళు మోసపోయారు, కానీ నిన్నుగా మోసం చేసుకుంటున్నావు. ఇక క్రియలు అంటే మందిరం గురించి కాదు, కదా మీరు వ్యక్తిగతంగా కూడా దేవుని ప్రేమ మీలో ఉంది కాబట్టి, దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు మీరు వ్యక్తపరచగలరు, ఎలాగ దేవుని ప్రేమ మీరు చూపగలరు. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అన్నకు రావాల్సిన ఆశీర్వాదం పొందుకొని అప్పటికప్పుడు బయలుదేరి పారిపోయాడు ఇంటి నుంచి. తల్లి పంపించేసి నమ్మతున్నాడు కోపంతో, నేను చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపోమని పంపించేసి. దూరాన నా బంధువు, నా అన్న ఉన్నాడు, మన బంధువు అక్కడికి వెళ్ళిపోమని పంపించి యాకోబు బయలుదేరి ఒకసారి పడుకొని ఒక రాయిని అభిషేకించి నడుచుకుంటూ వెళ్ళి బావ దగ్గరికి వెళ్ళి రాహిని కలుసుకొని అక్కడ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఉండే అక్కడ. ఆ యాకోబు బయలుదేరి తిరిగి వచ్చేటప్పుడు భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ చేసిన పాపం పట్టుకుని ఉంది ఆయన, అక్కడ చేసిన మోసం ఆయన పట్టుకుని ఉంది. నేను మోసం చేసి ఇక్కడ భయం పట్టుకుంది ఆయన. వెళ్తే ఖచ్చితంగా నా మీద దాడి చేస్తాడు, నా మీద యుద్ధం చేస్తాడు, నేను చంపేస్తాడు, భయపడుతుంది యాకోబు. యాకోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సమయంతో దిగి వచ్చింది ఆయన దగ్గరికి. పేరెట్టింది, తెల్లవారు పెళ్లి అయ్యాడు. తెల్లవారు సమయం ఏది? ఏం అడిగాడా? నేను వదిలిపెట్టాలంటే ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు కదా? చెప్పాలి ఆశ్రయించుకోండి. నువ్వు నన్ను విడిచిపెట్టాలి, నేను నిన్ను విడిచిపెట్టాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాను. కానీ మీకు ఒక విషయం తెలుసా? యాకోబు తన అన్న ఏశావు వస్తా ఉంటే డజన్ల కొద్ది పశువులు పంపించాడు ఎదురుగా, దాసీలను పంపించాడు ఎదురుగా. దేనికి? సమాధానానికి. తన అన్న చంపడానికి వస్తాడని డజన్ల కొద్ది, వందల కొద్ది పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఎద్దుల్ని ఎదురుగా పంపించాడు సమాధాన పరచడానికి. అంటే యాకోబు దగ్గర ఏముంది? భౌతిక సంబంధమైన ఆస్తి చాలా ఉంది. యాకోబు దగ్గర భౌతిక సంబంధమైన ఆస్తి చాలా ఉంది. భౌతిక సంబంధమైన ఆస్తి ఉన్నా సరే ఏమడిగాడు? మరి మీరు చెప్పడం మీకు ఒకవేళ ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, సరిపడా జీవనానికి సరిపడా అన్ని పనులు ఉన్నాయి, అన్ని చేస్తారు, మీరు బాగానే ఉంది, మరి నీకు ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం ఉందా? నీకు ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం? దేవుని మాట అంటే వస్తుంది. అంత ఆస్తిగా ఉన్నటువంటి తన మామ దగ్గర నుంచి, లాభాల దగ్గర నుంచి కొన్ని వందల పశువులతో బయలుదేరినటువంటి యాకోబు అంత ఆస్తి ఉంది, దాసీలు అందరూ కూడా ఆయన దగ్గర ఉండి 10 దాసులు ఉన్నారు ఆయన దగ్గర. అయినా కూడా ప్రభువును వెళ్తూ ఉంటారు, నన్ను ఆశీర్వదిస్తాయి. ఆశీర్వాదం అంటే మనం మాట్లాడే డినామినేషన్ సంఘంలో చెప్పే ఆశీర్వాదం లేదు, ఇక్కడ మనం మాట్లాడుకునే ఆశీర్వాదం ఎప్పుడైనా సరే గుర్తు చేసుకోండి. ఇక్కడ మనం ప్రభు సోదరుని ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేసామంటే కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు. ప్రభు అతను నీకు సమీపంగా, నీకు దగ్గరగా, నిన్ను హత్తుకొని ఉండేవాడిగా ఉండగానే ఆ ప్రార్థన తన యొక్క భావం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కదా.
అంత ఆస్తి ఉన్నవాడు కూడా యాకోబు నన్ను ఆశ్రయించి ప్రభు అడిగి పట్టుకొని కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టలేదు. ప్రభు విడిచిపెట్టలేదు, అడిగా విడిచిపెట్టలేదు. తన తొడ మీద కొడితే నరం తెగిపోయింది, వెనక్కి తిప్పారు. అప్పటి వరకు ఆయన మోసగాడైన యాకోబు ఇప్పుడు ఆ కుంటి యువరాజు రక్తం కాలుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. దెబ్బ తగిలింది, కాలు వంకర పోయింది, రక్తం కాలిపోతుంది, నరం తెగిపోయి ఆ కుంటి యువరాజు ఏం చేస్తాడంట, నడుచుకుంటూ పోతున్నాడు. మారిపోయింది. ఇప్పుడు ఆ దెబ్బ ఇక లెక్కలేదండి. దేవుడి శ్రమ, దేవుని యొక్క ఆ పైన ఆయన పుట్టిన ఆ యొక్క తీర్పు హెచ్చరిక, ఆయన దాన్ని హెచ్చరికగా తీసుకెళ్ళిందండి, ఆశీర్వాదంగా తీసుకోవడం. ఆశీర్వాదం దేవుడు హెచ్చరిక, నన్ను విడిచిపెట్టావు అని చెప్పి పుట్టిన దెబ్బ యాకోబు ఆశీర్వాదంగా తీసుకున్నాడు. కుంటుకుండా నడుచుకుంటూ పోయాడు. ఎప్పుడైతే అన్న ఎదురుగా వస్తున్నాడో తలెత్తి చూసినప్పుడు బైబిల్లో రాయబడింది ఇక్కడ అది ఖండంలో. తలెత్తి చూసినప్పుడు ఏశావు 400 మందిని తీసుకుని వస్తున్నాడు. చూశాడు, అప్పటికి ప్రార్థన చేశాడు, అంతా జరిగింది అక్కడ. అయినా భయపడ్డాడు. తన యొక్క పిల్లలందరినీ పనిచేశాడు. దాసీలకు పుట్టిన పిల్లల్ని దాసీకి అప్పగించాడు, లేయాకి పుట్టిన పిల్లల్ని లేయాకి అప్పగించాడు, రాహేలుకు పుట్టినటువంటి యోసేపుని రాహేలుకి అప్పగించాడు. ముందు వరుసలో ఎవరిని చెప్పినాడు తెలుసా? దాసీలను చెప్పాడు. దాసీలు మరియు వాళ్ళ పిల్లలు ముందు వరుసలో ఉన్నారు. దాసీలు, దాసీల యొక్క పిల్లలు. రెండవ వరుసలో ఉన్నారు లేయ యొక్క పిల్లలు. ఎనమల వరుసలో ఉన్నారు ఎందుకు బ్రదర్? ఎందుకంటే ఒకవేళ ఏసేపు వచ్చి గబ్బు దాడి చేస్తే రాగికి దెబ్బ తగలకూడదు, ఏసేపు దెబ్బ తగలకూడదు. ఎందుకంటే రాహేలుని ప్రేమించాడు కాబట్టి, ఏసేపుని ప్రేమించాడు కాబట్టి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? మూడో వరుసలో పెట్టాడు ఇద్దరిని. ఒకవేళ ఆయన ఎదురుగా వస్తే ముందు ఆ దాసీలను కొట్టాలి, ఆ పిల్లలు కొట్టాలి, తర్వాత లేని కొట్టాలి, ఆ పిల్లలు కొట్టాలి, అప్పుడు కానీ ఇక్కడ రాడు. ఈరోజు జరుగుతుంది కదా. 3 వరుసలో పెట్టాడు. 3 వరుసలో పెట్టి ఆ 3 వరుసలకు ముందుగా ఆయన ఉంచున్నాడు యాకోబు. ఆ 3 వరుసలకు ముందుగా ఆయన ఉంచుని ఎదురుగా చంపడానికి, యుద్ధం చేయడానికి 400 మందితో వస్తున్న యోసేపుకి, ఏశావుని కలిసే సమయానికి యాకోబు ఇక్కడ 7 సార్లు సాగిపోయాడు. ఏం బ్రదర్? ఆస్తి ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎదురులో తను చంపడానికి వస్తున్న అన్న దగ్గరికి వచ్చే సమయానికి ఎన్నిసార్లు నేల సాగిపోయాడు? 7 సార్లు మోకరించాడు. అప్పటి వరకు ఏశావు కోపం ఏంటంటే చంపేయాలి, నన్ను మోసం చేశాడు, నాకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని వీడు పొందాడు, ఎట్టి పరిస్థితులు ఉంచకూడదు అని కోపంతో కట్టుకుంటూ 400 మంది సైన్యంతో వస్తున్నాడు. ఎప్పుడైతే 7 సార్లు మోకరించి నేలకు నమస్కారం సాగిలపడి ప్రార్థన చేశాడో, 7వసారి యాకోబు లేచి నిలబడేసరికి కఠినమైన హృదయం కలిగినటువంటి ఏశావు యొక్క హృదయం కదిలించబడి ఖడ్గం చేయదారిపోయింది. అప్పటి వరకు ఉన్న బాడీ స్టిఫ్నెస్ తగ్గిపోయింది, చంపాలి అని ఉన్న కసి తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? బాడీ ప్రేమగా మారిపోయింది. ఎవరిది? ఏశావు. ఎప్పుడైతే 7వసారి యాకోబు లేచాడో ఏశావులో మార్పు చూస్తున్నాడు. ఆయన మారిపోయాడు. ఏశావు దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు బాగా చంపాలని కష్టం వచ్చిన ఏశావు ఒక్కసారిగా యాకోబు దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ఈడ్చి ముందు పెట్టుకున్నాడు. చూడండి ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దేవుని ఆశీర్వాదం నీతో ఉంటే, దేవుడు నీతో ఉంటే శత్రువైన మిత్రుడిగా మారి. ఒక విషయం చెప్పమంటారా? ఎందుకు ఏశావు యాకోబుని క్షమించాడు? తన ఆస్తిని లేదా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇతరు కొట్టేస్తే ఎందుకు క్షమించాడు? యాకోబు అక్కడ అవమానం చెప్పాడు. ఏమని తెలుసా? చూడు ఒకసారి ఆదికాండం 27 చూడండి ఒకసారి.
ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు కళ్ళలోకి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండేవి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకు పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 సార్లు నేల సాగిపడ్డాడు. 7 సార్లు మోకరించాడు. చూడండి అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరూ కన్నీరు విడిచి, ఇద్దరు అన్నదమ్ములు కలిసినప్పుడు ఎలా ఉన్నది? చాలా రోజులు కలిసి చంపుకోవడానికి ఉన్నది ఇద్దరు, కానీ ఇప్పుడు ఒకసారి మిత్రులు అయిపోయారు. ఎంతగా దేవుని యొక్క ప్రేమ ఎలా ఉండదు చూడండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యం చూడండి. ఇక్కడ ఏశావు కళ్ళెత్తి ఆ పిల్లలను చూసి, మీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పారు. ఎందుకంటే 3 వర్షాలు పెట్టి తీసుకెళ్తాను కదా. యాకోబుని ముద్దు పెట్టుకున్న తర్వాత లేచి వీళ్ళెవరో అడిగాడు, వాళ్ళు నా పిల్లలే అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు వర్ష ప్రకారంగా ముందు దాసీలు వాళ్ళ పిల్లలు వచ్చి నమస్కారం చేశారు. ఆ తర్వాత లేయా వాళ్ళ పిల్లలు వచ్చి నమస్కారం చేశారు. ఆ తర్వాత లేయా రాహేలు యోసేపు వచ్చి నమస్కారం చేశారు. ఆ తర్వాత చూడండి సాగిల పడింది 6 ఏళ్ళు తర్వాత చూడండి 8. ఏసేపు చూడండి. ఇప్పుడు ఏసేపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అతను అడుగగా, నా కోసం ఎదురుగా గుంపు పంపించావు కదా, మందలు పంపించావు కదా, ఎందుకు పంపించావు అని అడిగాడు. నీ కటాక్షం కోసమే. ఏసేమంటాడు, నీ ఆస్తి నాకు అవసరం లేదు. నీ ఆస్తి నాకెందుకు? శపించబడ్డాడు. దేవుడు తండ్రి దగ్గర నుంచి అన్ని శాపాలు పొందుకున్నాడు. కానీ సహోదరు యొక్క ఆస్తిని తీసుకోవడానికి ఏసావు ఇష్టపడలేదు చేసావు. సొదొమ రాజులు కూడా దశమ భాగం తీసి కొంత భాగాన్ని తీసి అబ్రాహాంకి పోయారు యుద్ధం చేయించినప్పుడు. అబ్రాహాం ఏమన్నాడు? అబ్రాహాంని ఆస్తిని కరెక్ట్గా మేము మార్చేవాళ్ళు, మీరు రేపు అంటే నాకు అవసరం లేదు, మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి, నాకు అవసరం లేదు అని చెప్పాడు. నిజం బ్రదర్, మీ డబ్బులు మీ ధనం ఏమి దేవుడికి అవసరం లేదు. మీరు దేవుని బిడ్డలు అనే క్రియ ఒకటి మీరు చూపించండి, చాలు. దేవుని పిల్లల క్రియ మీకు చూపించండి, చాలు. అయితే చూడండి ఇక్కడ జరిగిన కార్యం చూడండి. ఇప్పుడు మనం ఎక్కడ చూద్దాం? 8. ఏసావు కదా. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లా కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నాడు కదా, చెప్పగించి నా చేత ఇక పుచ్చుకోము. ఇది చూడండి, పుచ్చుకోము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితేనే. అది విషయం. ఎందుకు యాకోబు ప్రేమ పుట్టేసింది యాకోబు పైన ఏసావు కంటే? యాకోబు యొక్క చూపు తేడా ఉంది, ఏసావు యొక్క చూపు కాదు. శత్రువుల్లో కూడా ప్రేమించే తత్వం ఉంది, ఆయన శత్రువులు కూడా ప్రేమించే తత్వం ఉంది యాకోబులో. ఆయన అంటాడు, ఎందుకంటే దేవుని ముఖాన్ని నేను ఎలాగైతే చూశానో ఆ దేవుని ముఖాన్ని ఇప్పుడు నేను ఎక్కడ చూస్తున్నాను? చూస్తున్నాను. ఇది ఏసావుని మరింతగా సహోదర ప్రేమ గురి చేసింది. నా సహోదరుడా అని పిలిచాడు. ఏసావు పిలిచాడు, నా సహోదరుడా. శత్రువుగా భావించిన తమ్ముడిని దేవుని ముఖంలాగా ఇప్పుడు నీ ముఖాన్ని చూడగలుగుతున్నా అని ఎప్పుడైతే యాకోబు చెప్పాడో, నా సహోదరుడా పిలుస్తున్నాడు. ఇప్పుడు సంఘానికి చాలా అవసరం పడుతుంది. నీ ఎదురుగా ఉన్న నీ సహోదరులు దేవుని ముఖంలో చూడగలగాలి, దేవుని ప్రేమను చూడగలిగాలి. నువ్వు వ్యక్తపరచాలి. వాళ్ళకి ఒక్కరు నీ ముఖంలో దేవుని ప్రేమ ఉండాలి, వాళ్ళ ముఖంలో దేవుని ప్రేమ ఉండాలి. మీరు ఒకరి ఒకరు ఏం చేయాలి? దేవుణ్ణి చూస్తున్నట్టుగానే వాళ్ళ ముఖానికి కనపడాలి. యాకోబు ఎలాగైతే దేవుని ముఖంలాగా ఏసావు ముఖాన్ని చూడగలిగాడో, అలాగే నీవు కూడా నీ సహోదరు యొక్క ముఖాన్ని చూడగలగాలి. నువ్వు క్షమించగలగాలి. అవసరమైతే సాగిలపడి ప్రభువుకు ప్రార్థన చేయడానికి నువ్వు వెనకడదు. అసలు 7 మార్లు సాగిపడ్డాడు. 7వ పరిస్థితి మాత్రమే. 400 మంది యాకోబును ప్రేమించారు. శత్రువులు యాకోబును ప్రేమించారు.
తమ్ముడు జాగ్రత్తగా వచ్చి అని చెప్తున్నాడు. అన్నా నేను కొంచెం లేట్గా వస్తాను నేను. ఏంటంటే నాకు చాలా మందులు ఉన్నాయి అన్న. ఇవన్నీ కూడా ఒకేసారిగా చదివితే ఏమైపోతాయి, చచ్చిపోతాయి. నేను స్లోగా వస్తాను ఉండదా, నీకు ఇచ్చిన వాటికి నువ్వు తీసుకున్నా. తమ్ముడు అడిగాడు, బలవంతం తెచ్చేటప్పుడు నేను తీసుకొని వేసాను. భూ సంబంధమైన ఆస్తులు కాదు మనకు కావాల్సింది, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాల్సింది. నీతిమంతుడు అబ్రాహాములాగా నీతిమంతుడిగా తీర్చబడాలి, నీతిమంతుడిగా గుర్తించబడాలి. విశ్వాసంతో పాటు క్రియలు జోడించాలి. నీ సహోదరులు దేవుని ముఖాన్ని చూడండి, నీ సహోదరులు దేవుని ముఖాన్ని చూడండి. మీరు దేవుని పిల్లలని ఈ లోకానికి మీరు వ్యక్తపరచండి. అది అది మందిర విషయాలు కదా చెప్పి ప్రతి విషయం ప్రతి చోట మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. పౌలు చెప్పినట్లుగా మీరు ఎక్కడ మాట్లాడింది మీ మాట ఏమైనా ఉండాలి, టేస్టీగా ఉండాలి, వేసినట్టు ఉండాలి. వంట అంతా చేసిన తర్వాత దాని టేస్ట్ అవ్వాలని ఏం చేయాలి, ఎంతమంది మాట్లాడినా మీ మాట దాంట్లో ఏం వేసినట్టుగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఓ ఏంటి సోదరు మాట టేస్ట్గా ఉంది, ఏదో వినాల్సిన మాట ఇది అనే విధంగా మీ క్రియలను మార్చుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో మీ ఆత్మీయ జీవితాన్ని వ్యక్తపరుస్తుంది. అది మీ ఆత్మీయ జీవితాన్ని వ్యక్తపరుస్తుంది. మీరు ఎంతగా దేవునికి సమయాన్ని కేటాయించగలుగుతున్నారు, ఎంతగా మీరు దేవుని కోసం మీరు నిలబడగలుగుతున్నారు అనేది మీకు చూపిస్తాం. మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. చూడండి, నెల్సన్ మండేలా తెలుసా మీకు? నెల్సన్ మండేలా ఎవరు? నల్లజాతి సూర్యుడు, ఆఫ్రికా అధ్యక్షుడు కదా. 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు అనుకుంటా జైలు ఉంది కదా. అంటే 20 నాకు కరెక్ట్గా గుర్తులేదు. 27 సంవత్సరాల పైన మొత్తానికి చాలా సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చాడు. ఆయన విడిపించబడ్డాడు. మ్యాక్సిమం నేను అనుకోవడం 27 సంవత్సరాలు అనుకున్నాను. బహుశా అది మీ గూగుల్ చూడ ఉంటుంది. 26 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. ఆయన అప్పటికి ముసలివాడు అయిపోయాడు. ఒకరోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆయన ఆ దేశ ప్రధాని అయిపోయాడు, అధ్యక్షుడు అయిపోయాడు. ఒకరోజు ఆయన హోటల్కి వెళ్ళాడు. హోటల్లో కూర్చొని టిఫిన్ చేయక భోజనం హోటల్కి వెళ్ళాడు. ఈయన కూర్చొని తన కొంతమంది అధికారులతో నాయకులతో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. ఇరుకు అటుపక్కన టేబుల్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి గడగడ ఒడిగిపోతున్నాడు, చెమట కాలిపోతున్నాయి. దాన్ని గమనించాడు నెల్సన్ మండేలా. గమనించి అతను పిలిచాడు దగ్గరికి. పిలిచి పక్కన కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి అక్కడ ధైర్యంగా ఉండు భోజనం చేసి పంపించాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారంట, ఎవరు అతను అంత ఉడికిపోయాడుతో బాడీ అంతా తడిసిపోయింది, షవరింగ్ వచ్చేసిందని బాడీ అంతా ఎవరైనా అని అడిగాను. నేను ఏ జైలు అయితే ఉన్నానో ఆ జైలు అధికారైనా ప్రతిరోజు ఉదయం అతను లేచి వచ్చి ఉదయం లేవడంతోనే అతని యూరిను నా ముఖం మీద పాస్ చేసేవాడు. ఎక్కడంట అతని యూరిన్ ఎక్కడ పోసేవాడంట? ప్రతిరోజు వచ్చి నా ముఖం మీద పోసేవాడు ఆయన. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆయన చూసి నేను ఏమన్నా శిక్ష తీస్తాను ఎంతో అతను ఉడికిపోయాడు, అందుకోసం ఉడికిపోయాడు నేను చెప్పాను. లేదు, నేను అలాంటి నేను ధైర్యంగా ఉండమని చెప్పి పంపించాను, నేను క్షమించాను నేను ఆయన్ని అని చెప్పాడు. ఇటీవల చెప్పిన సర్వేలో కూడా ఒక సర్వే నేను విన్నా ఒక చోట ఈ మాట సర్వేలో, క్షమా గుణం కలిగిన గుండె ఆరోగ్యంగా ఉందండి. క్షమించే గుణం ఉంటుంది చూసారా, క్షమించే గుణం ఉన్న గుండె ఆరోగ్యంగా ఉంది. క్షమా గుణం లేని గుండె చూసారా, అది ఒత్తిడి తగిలిపోతుందండి. ఇప్పుడు ఆ రక్త ప్రసరణ బాగా ఎక్కువగా ఉంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది హార్ట్, అది ఇప్పుడు ఆగిపోతుంది. ఏమవుతున్నా లోపలే అంటే నా లోపల ఏమైపోతుంది, ఒత్తిడి 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 వచ్చి ఎప్పుడు ఆగిపోతుంది. అంటే క్షమా గుణం కలిగినటువంటి హృదయం కలిగి ఉంటే నీవు చాలా ప్రశాంతంగా ఉంటావు. నీ సహోదరుని పొరపాటు చేసినప్పుడు, నీ సహోదరి నీ ఎడల ఎవరైనా చేసినప్పుడు క్షమా గుణానికి జరిగిన సినిమా చూడండి. ప్రతిరోజు యూరిన్ పాస్ అయిపోతుంది, ఎంత అసభ్యకరంగా ఉంటుంది. పైగా అక్కడ స్నానం చేయడం కూడా అన్ని సౌకర్యాలు ఉండదు జైల్లో. బాత్రూమ్ లో కూడా లోపలే ఉంటాయి భయంకరమైన స్మెల్. దాంతో పాటు వచ్చి ఈ పని చేసి ముఖం మీద, అంటే బాడీలో ఎక్కడ కాదు ముఖం మీద పోసాడు పొద్దున్నే.
ఆయన కూడా ఏం చేశాడు? క్షమించాడు. అందుకోసం ఇప్పుడు ఆయన ఆఫ్రికా దానికి నల్లజాతి ఏమంటారు? సూర్యుడు అంటారు, జాతిపతి అంటారు. ఊరికి ఇవ్వలేదు, త్యాగం చేస్తేనే వచ్చింది అంత పదాలు. ప్రియమైన సహోదరులారా, మనం అంత గొప్ప త్యాగం చేసిన ఆ అవకాశం దేవుడు మనకి ఇవ్వలే. మన మీద యూరిన్ పాస్ చేయించుకొని మన కళ్ళలో సిల్లు చేసి లేకపోతే తలకిందులుగా అపోస్తులుగా రకరకాల రూపంలో ఎత్తులు పడి మనకి ఇవ్వలే దేవుడు. చాలా ప్రశాంతమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఆసక్తి ఉంది మీకు, దాని క్రియలు జోడించండి, అప్పుడు మీరు నీతిమంతులు ఇచ్చబడతారు. దేవుడు ఇచ్చిన మాట దీవించండి. ప్రార్థించండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమున నిజంగా ప్రభు, మరి మేము ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని మాకు ముందుగానే మా కొరకు పితరులను పంపించి పరిశుద్ధ గ్రంథంలో మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది, తగ్గింపు ఎలా వస్తుంది, ప్రేమ ఎలా వస్తుంది అనేది ముందుగానే మా పితరుల ద్వారా ఇప్పుడు వాటిని రాయించి ఇప్పుడు వాటిని మా ముందుంచి ఆ ఎత్తబడి సమయం ఆసన్నమైనప్పుడు మేము సరిగ్గా అర్హత లేని వారిగా ఉంటే మేము విడుబడతామేమోనని అనేక రూపాల్లో మా వ్యక్తిగత జీవితాన్ని వాక్యం ముందు నిలబెట్టి చూపిస్తూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని గద్దిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా దేవుడే మీకు స్తోత్రం. మేము బైబిల్ని గమనించినప్పుడు దావీదు మాత్రమే పాత నిబంధన ఆ కాలంలో తన కాలంలో పాత నిబంధనలో ఉన్న లేఖనాలు తను జోడి చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు మాత్రమే పాత నిబంధన కాలంలో జరిగిన సంభవాల్ని తనగా జోడించుకొని ఆ కాలంలో జరిగే సంభవాల్ని జోడించి మరి ప్రసంగించారు. అదేవిధంగా అపోస్తలుడు పౌలు గారు మాత్రమే పాత నిబంధన లేఖలు ఎత్తి చూపించి, పౌలు పేతురు శిష్యులు పాత నిబంధన లేఖలు ఎత్తి చూపించి అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అప్పుడు ఎలా ఛాయిగా ఉంది, అది ఇప్పుడు ఎలా నిజమైన కార్యాలని ఆ గడిలో ఈ కార్యాలు నిజరూపం దాల్చింది అనేది వారికి బోధించారు. ఆ తర్వాత మరలా క్రీస్తు బెణం ఈ లోకానికి వచ్చి పాత నిబంధన కాలంలో నీడలు ఛాయలు ఎలా జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు 1250 సందేశాలు మాకు చూపించారు. మరలా ఆయనే రెండోసారి పరిచర్యలో మారు రూపంలో తెల్లవారున యేసుక్రీస్తు తెల్లవారుజాము సమయంలో మారు రూపంలో మగ్దలేనే మరి కనపరుచుకున్నట్లుగానే మరలా అదే క్రీస్తు బెణం ఈ తెల్లవారుజాము సమయంలో మగ్దలేనిగా ఉన్న మాకు మరలా మారు రూపంలో కనపరుచుకున్నారు. ఇప్పుడు మరలా రెండోసారి పరిచర్యలో వచ్చినటువంటి మీరు బైబిల్లో ఉన్న నీడలు ఛాయలు అసలు ఏది నీడ ఏది నిజం అనేది రెండు విడివిడిగా వేసి ఆ లేఖనను దేనికి దానికి జోడించి ఇది నిజం, ఇది 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 నీడ, ఇది దాన్ని బట్టి ఇక్కడ నిజమైన కార్యం జరుగుతున్నాయని బైబిల్లో ఉన్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తాన్ని నీడను చూపించి దానికి నిజాన్ని మాకు చూపించిన దేవుడు మీకు స్తోత్రం. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా ఉన్న మేము కూడా మా స్వనీతి కోసమో మా స్వలాభం కోసమో మా స్వప్రయోజనాల కోసమో నీ వాక్యాన్ని వాడుకోవడం కాదు మా ప్రభా, మేము కూడా ప్రభా మరి మీ యొక్క పాత నిబంధన కాలంలో ఏ కార్యాలు జరిగినో ఈ లేఖనాలని వాటికి జోడించి అవి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో మేము ఇంకా గ్రహించాల్సిన విషయాలు వాటిని గ్రహించి నీతియుక్తమైన మా ఆసక్తి నీతియుక్తమైనదిగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మరి యాకోబు ఎలాగైతే తన అన్న ఎదుట మరి దినత్వాన్ని చూపించి తన అన్నకి తనకి మధ్యలో మరి 7 మార్లు నీ ప్రార్థన చేయడం అప్పుడు నీ ప్రార్థన శత్రు యొక్క హృదయాన్ని మార్చేసింది, ప్రేమగా మరి యాకోబు మీద పడి ముద్దు పెట్టుకునే విధంగా చేసింది. కేవలము క్షమించే స్వభావం కలిగిన వారు మాత్రమే పని చేయగలిగింది నీ వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ మోకరించిన మా సోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఏది జ్ఞానము? దేవుని క్రియ చేయటే జ్ఞానము. ఏది దేవుని క్రియ? దేవుడు మా శరీరం ద్వారా ఈ లోకానికి వ్యక్తపరచడం దేవుని క్రియ. నిజంగా ఒకదానికి ఏ విధంగా అతకబడి ఉందో చూడండి. ఎవరైతే
తమ శరీరం ద్వారా దేవుణ్ణి వ్యక్తపరుస్తారో వారు క్రియ చేస్తున్నారు. ఎవరైతే క్రియ చేస్తున్నారో వారు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. వారు జ్ఞానాన్ని కలిగి ఉంటేనే క్రియ చేయగలుగుతారు. క్రియ చేస్తేనే దేవుని వ్యక్తపరచగలుగుతారు. ఓ దేవుడి స్తోత్రములు. మాకు జ్ఞానం కావాలంటే సామెతలు మీరు మాట్లాడుతున్నారు. జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానము తన కోసం నివాసం ఏర్పాటు చేసుకుంది. జ్ఞానము ఒక చోట నివాసమై ఉంది. ఆ జ్ఞానం ఎక్కడ నివాసమైంది? ఈ ప్రపంచమంతా ఎదుగుతూ ఉంది. కానీ ఆ జ్ఞానం ఎక్కడ నివాసమైందంటే ఆ జ్ఞానము 7 స్తంభాలు చెప్పుకొని ఉంది. ఇప్పుడు మాకు జ్ఞానం కావాలంటే ఆ 7 స్తంభాలు ఎక్కడికి మేము అక్కడికి పోవాలి. మాకు జ్ఞానం కావాలంటే, మేము క్రియ చేయాలంటే మాకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలి అంటే ఆ 7 స్తంభాలు ఎక్కడంటే మేము అక్కడికి పోవాలి. కాబట్టి మా ప్రభువా, ఈ చివరికాల సమయంలో ఆ 7 జ్ఞానం కలిగిన స్తంభాలు ఆ జ్ఞానం నివాస స్థలంగా కట్టుకున్నటువంటి ఆ స్తంభాల యొక్క మమ్మల్ని నడిపించిన దేవుడు మీకే వందనాలు. ఒక స్తంభాన్ని మేము కనుగొనగలిగాము. అది 7వ స్తంభము. అది అతీతమైన సంఘము. తన యొక్క ఛాతిని ముందుకు చాచి ఎగురుతూ ఈ లోకానికి మెరుగు వేగంతో ఈ లోకానికి వచ్చినటువంటి జ్ఞానం కలిగిన స్తంభం అది. దాంతో మేము మాట్లాడగలిగాము. ఆ స్తంభం దగ్గర నుంచి మేము జ్ఞానాన్ని పొందుకోగలిగాము. అక్కడ మీరు మాట్లాడతారు, జ్ఞానం లేనివాడా వచ్చి జ్ఞానాన్ని పొందండి. ఇదిగో ఆ జ్ఞానం ఆహారం సిద్ధపరిచింది. జ్ఞానం లేనివాడా వచ్చి ఆహారం భుజించండి అని అక్కడ కేకలు వేస్తూ ఉంది. కాబట్టి మా ప్రభువా, ఇక్కడ ఉన్న మోకరించిన సోదరులందరూ కూడా మీ నామం అంటే ఎంతో ఆసక్తి ఉంది, మీరంటే ఎంతో భయం ఉంది, ఆసక్తి ఉంది. కానీ క్రియలు చేయడానికి భౌతిక సంబంధమైన కార్యాలు మాకు అడ్డుగా ఉంటున్నాయి. ఈరోజు నా పని విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్తే, మందిరం దగ్గరికి వెళ్తే నా పని ఏమైపోతుందో, లేదు నేను అక్కడికి వెళ్ళిపోతే సోదరులు ఎవరు లేదు కదా, నేను ఒక్కడే నేనే చేయాలి. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మా యొక్క స్వరీతి అడ్డుకుంటా ఉంది. మా సొంత జ్ఞానము, మా స్వప్రయోజనాలు అడ్డుకుంటా ఉన్నాయి. కాబట్టి ప్రభువా, వాటిని అధిగమించడానికి సహాయం దయచేయండి. మేము జంతువులము కాదు, మేము మనుషులము, క్రీస్తులము, పరిశుద్ధాత్మత నింపబడినటువంటి మేము నిజమైనటువంటి మనుషులమై ఉన్నామని నిరూపించుకోవడానికి సహాయం దయచేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించి మరి మేము తెచ్చుకుని మరి రాజుగా ప్రభులకు ప్రభుగా పెళ్లి కుమారునికి మా మధ్య రాబోతున్నాం. మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించినాం. ఆమేన్. మన రాజులను ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ కృప సమాధానం ఇక్కడ మోకరించిన పరిస్థితులకు, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుతున్న పరిస్థితులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉండి ఎత్తపడి సిద్ధపడుతున్న పరిస్థితులకు ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకారము చూడండి మనం నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుకుంటున్నాను.